జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో బెంగాల్లో రీసెంట్గా కోల్కతా హైకోర్టు తీర్పిచ్చింది. ఓబీసీ కేటగిరీ నుంచి 77 ముస్లిం కులానికి చెందినటువంటి ఉపకులాలను తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని మీద మమతా బెనర్జీ ఫైర్ అవుతున్నారు. దీన్ని మేము ఆమోదించము, సుప్రీంకోర్టుకి వెళ్తాము అని చెప్తూ ఉన్నారు. మోదీ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది విపక్షాలకు చెంపపెట్టు లాంటిది ఈ తీర్పు. నేను ముస్లింల గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా వక్రీకరిస్తున్నాయి, బట్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది నేను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నిర్ణయం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది బెంగాల్లో? ముస్లిం ఓటర్లు గంపగుత్తగా అటువైపు వెళ్తారా, లేకపోతే అందులో ఏమైనా స్ప్లిట్ జరగబోతోందా? ఏం జరిగే అవకాశం? ఇది మనకు అందరికి తెలుసు రాజుగారు. ఇదేం చేస్తారంటే వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజర్వేషన్లు పెట్టుకుంటారు, ఎస్పెషలీ మైనారిటీస్కి. మైనారిటీస్ అంటే ముస్లిమ్స్కి. యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ మన అంబేద్కర్ గారు చెప్పారు క్లియర్గా. అది ఆయన మెన్షన్ కూడా చేశారు, నెహ్రూ గారు కూడా చెప్పారు. రిజర్వేషన్ అనేది హిందూ కమ్యూనిటీలో ఎందుకు ఉందంటే డిస్క్రిమినేషన్ ఉండే ఒక టైంలో 200, 300, 1000 సంవత్సరాల ముందు కూడా డిస్క్రిమినేషన్ ఉండే. ఆ డిస్క్రిమినేషన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ లెవెల్ కానివ్వండి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయడానికి రిజర్వేషన్ పెట్టాలని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గుడ్. కానీ మీరు అది ముస్లిం కమ్యూనిటీలో అట్లా పెడుతున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఉండదు, చాలా క్లియర్ అది. అండ్ ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో కూడా మీకు చాలా మటుకు కనిపిస్తుంది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్. అంటే హిందువులు కాకుండా మిగతా దాంట్లో, ఎందుకంటే వీళ్ళేం చెప్తారంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మిగతా కమ్యూనిటీస్లో మా దాంట్లో అందరూ ఒకటే, మా దాంట్లో ఇట్లా డిఫరెంట్ క్యాస్ట్ కాంబినేషన్స్ ఏం లేవు అని. అట్లన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు అడుగుతున్నారంటే రిజర్వేషన్? కర్ణాటకలో చూసాం, తెలంగాణలో చూసాం, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసాం. వీళ్ళేం చేస్తారంటే ఈ బీసీ కమ్యూనిటీస్ని లిస్ట్ నుంచి వీళ్ళు కావాలని చెప్పి ఈ ముస్లిమ్స్ కూడా తీసుకొచ్చినప్పుడు ఉన్న బీసీలో రిజర్వేషన్ తగ్గిపోతుంది. అది అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెట్టేస్తారు, ఓబీసీస్ అని పెట్టేస్తారు. దానికి లాజిక్ లేదు. ఇప్పుడు కర్ణాటకలో మనం చూస్తున్నాం అందరినీ బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెట్టేస్తారు. అంటే మర్సిడీస్ నడిపిస్తున్న ముస్లిం కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అన్నప్పుడు అది ఎట్లా అంటే అది మీరు ఇన్కమ్ లెవెల్ చూడాలి, మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ చూడాలి, ఒక సర్వే చేయాలి. అసలు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఉంది, చాలా మంది జడ్జ్మెంట్స్లో ఉన్నాయి దట్ ఎప్పుడైనా ఒక కమ్యూనిటీకి మీరు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ముందు ఒక కమిషన్ పెట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ యూజువలీ హెడెడ్ బై రిటైర్డ్ జడ్జ్. ఆ కమిషన్ ఏం చేస్తారంటే డీటెయిల్ సర్వే చేపిస్తారు. వీళ్ళది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ ఎడ్యుకేషన్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి కంప్లీట్ 1, 2, 3 సంవత్సరాలు తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత దాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలని చెక్ చేసుకుంటారు. ఇది ఈవెన్ అమంగ్ హిందూస్ ఆల్సో. ఇప్పుడు SC/ST కూడా ఒకసారి చెప్తున్నప్పుడు కూడా రిజర్వేషన్స్కి వాళ్ళు అప్పుడు చెప్తున్నారు, మన సబ్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు విత్ ఇన్ SCs సబ్ క్లాసిఫికేషన్ అడుగుతున్నారు. అంటే ఒక కమ్యూనిటీ ఏమంటున్నారంటే మాకు వాళ్ళ పాపులేషన్ ఇంత తక్కువ ఉంది, కానీ మాతో అదే పార్లో మీరు రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తున్నారు, క్లాసిఫికేషన్ చేయండి ABCD అని చెప్పి ఏదైనా పెట్టుకోండి అని చెప్పేసి. అది ఆల్రెడీ OBC BCస్లో ఆల్రెడీ అది ఉంది, అట్లా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ పొలిటికల్ డిస్పెన్సేషన్. అది చూడండి, ఈ ప్రాబ్లం మిగతా బీజేపీ రూల్ స్టేట్స్లో లేదు. ఇది ఉన్నది ఇట్లాంటి స్టేట్స్లో. ఏది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఇప్పుడు వెస్ట్ బెంగాల్. ఇప్పుడు కల్కట్టా హైకోర్టు కొట్టిపడేసిన తర్వాత కూడా మమతా బెనర్జీ ఏమంటుందంటే నేను పట్టించుకొని జడ్జ్మెంట్, ఇది బీజేపీ జడ్జ్మెంట్ అండి. యాక్చువల్లీ కల్కట్టా హైకోర్టు దాన్ని ఒక సుమోటోగా తీసుకుంటే టుమారో మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పదవి నుంచి బర్ఖాస్తు చేయొచ్చు. ఎందుకంటే షీ హస్ స్వోన్, ఒక మన అందరూ స్వేరింగ్ ఇన్ సెరమనీ చూస్తున్నప్పుడు మనం అది వర్డ్స్ని ఎప్పుడు క్రూషల్గా చూడం. దాట్ ఐ విల్ ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అంటే నేను కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తాను, ప్రిజర్వ్ చేస్తాను అని వాళ్ళు ప్రమాణ స్వీకారం చెప్తారు. దాన్ని బట్టి అంటే యూఆర్ వైలేటింగ్ యువర్ ఓత్ స్ట్రేట్ అవే బై టెల్లింగ్ దట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ద హైకోర్ట్ జడ్జ్మెంట్. చాలా ఇది మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇది పేదోడెవడో పెడితే, లేకుంటే ఏదైనా జూనియర్ పంచ్ ఎవడని చెప్తే వాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తారు. కానీ మమతా బెనర్జీ గురించి వీళ్ళు మాట్లాడారు అసలు. కేజ్రీవాల్ కూడా అదే అంటున్నాడు. కేజ్రీవాల్ జైలు బయటకు వెళ్ళి ఏమంటున్నాడు, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు ఆయనకి. యాక్చువల్లీ బెయిల్ అడగలేదు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా ఒక అండర్ ట్రయల్కి ఆయన ఇంకా ఛార్జ్షీట్ కాలేదు, దాని మీద ఇప్పుడు ఛార్జ్షీట్ వచ్చింది. మనం అప్పుడు కూడా ఆయన బెయిల్ అడగలేదు. ఆయన అడిగారు 10 సార్లు, మీకు బెయిల్ కావాలంటే వద్దని చెప్పాడు. వద్దని చెప్పిన మంచి కూడా బెయిల్ ఇచ్చారు. తీసుకోరా బాబు, నువ్వు ఎక్కువ మాట్లాడుకు, వెళ్ళు జైలు నుంచి బయటికి వెళ్ళి 1వ తారీఖు వాపసు రా అని చెప్పి. కారణం ఏంటి? పొలిటికల్, ప్యూర్లీ పొలిటికల్. ఎందుకంటే ఇదే హేమంత్ సోరెన్ వచ్చి అడిగాడు నిన్న, నాకు కూడా బెయిల్ ఇవ్వండి అని చెప్పి. ఇంకా పంజాబ్లో ఒక
టెర్రరిస్ట్ ఒకడు ఉన్నాడు, టెర్రరిస్ట్ సపోర్టర్, వాడు అస్సాం జైల్లో కూడా వాడున్నాడు, వాడు కూడా పోటీ చేస్తున్నాడు. వాడు అడిగాడు నన్ను కూడా రిలీజ్ చేయమండి, కేజ్రీవాల్ని రిలీజ్ చేస్తారంటే కాదు మీ కేసు అలా. అదెందుకు అలాగండి? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? సేమ్ కాదు, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి అంటారు. కానీ ఇట్లాంటి కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి ఇట్లాంటి వాళ్ళు చీఫ్ జస్టిస్ ముందు నిలబడితే ఇమ్మీడియట్ హియరింగ్ ఇస్తారు. ఆయన మొన్న అంటున్నాడు, అందరూ నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, మమ్మల్ని మేము సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పనిచేస్తామని చెప్పి. ఈ కేసు కేజ్రీవాల్ కేసు కాకుండా మిగతా కేసులు కూడా మొన్న కూడా ఒక కమిషన్ కేసు, ఎలక్షన్ కమిషన్ ఎదురుగా కేసు వేసిన ప్రశాంత్ భూషణ్ కేసుని 6 గంటల తర్వాత విన్నారు. ఎన్ని రోజులు కూర్చున్నారు మీరు 6 గంటల తర్వాత? 2:30-3కి వెళ్ళిపోతారు. ఇప్పుడేమంటారు, మాకు అసలు హాలిడేస్ లేదు, మేము పనిచేస్తాం, మీకు తెలియదు, సమ్మర్ వెకేషన్ మాకు స్కూల్ పిల్లలకు ఉండదు అంటే ఇన్ని సమ్మర్ వెకేషన్లు. నాకు అర్థం కాదు. ఇది బ్రిటిష్ టైంలో బ్రిటిష్ జడ్జెస్కి ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఉన్న సమ్మర్ ఇట్లాంటి మనకు తెలుసు కదా, ఇట్లాంటి టెంపరేచర్లో వాళ్ళు ఉండలేకపోతారు. సో సమ్మర్ వెకేషన్ తీసుకొని వాళ్ళు లండన్కి వెళ్ళిపోతుండే, లేకుంటే షిమ్లా లాంటి ప్లేస్కి వెళ్ళిపోతుండే. ఇది ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ కల్చర్ మిగిలిపోయింది మన దగ్గర. అంగ్రేజ్ గాయలకి ఓలా చోడగే అంటారు మన దాంట్లో, హిందీలో, ఉర్దూలో కూడా చెప్తారు అది. అంటే అంగ్రేజ్ వాళ్ళు పోయిండు బ్రిటిష్ వాళ్ళు, కానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మంది ఇంకా కూడా ఉన్నారు చాలామంది. సో ఇట్లాంటి ఈ కల్చర్లో ఇది ఏమైపోతుందంటే సాయి గారు అండ్ సార్ రాజు గారు, ప్రాబ్లం ఈజ్ ప్రిసైస్లీ బికాస్ జడ్జెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని ఇప్పుడు మొన్న కూడా జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత సడన్గా చూస్తున్నారు ఏంటి అనేది, ఏం జడ్జ్మెంట్ ఇచ్చారు. దానికి కేజ్రీవాల్ జడ్జ్మెంట్కి ఇచ్చిన జడ్జెస్ మీద 2-3 ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు ఏదేదో ఆర్గనైజేషన్తో అసోసియేటెడ్ అని. ఐఎమ్ నాట్ ప్రివీ టు ఇట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. దానికోసం నేను మెన్షన్ కూడా చేయట్లేదు అది, ఎందుకంటే అది ప్రూవ్ చేశాక మనకు చెప్పలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదేదో వస్తున్నట్టే కథలు. కానీ నేను అడిగిన ప్రశ్న ఒకటే సూటి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ ఓబీసీ జడ్జ్మెంట్లో తెలంగాణలో ఎందుకు స్ట్రైక్ డౌన్ చేయట్లేదు? సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేశారు ఆల్రెడీ ఒకసారి దీన్ని. మళ్ళీ వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారు బ్యాక్ డోర్ నుంచి? కర్ణాటక ఎట్లా తీసుకొస్తున్నారు? మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఎవడో, అక్కడ వెళ్ళి మళ్ళీ కొట్టుకోవాలి సుప్రీంకోర్టులో నార్మల్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అసలు పట్టించుకోరు జడ్జిలు. కపిల్ సిబ్బల్ నడవాలా, లేకుంటే మా అభిషేక్ మను సింఘ్వి 50 లక్షలు ఒక హియరింగ్కి తీసుకుంటున్న మనుషులు ఉంటే ఇమ్మీడియట్ హియరింగ్ ఉంటుంది మీకు. మిగతా వాళ్ళకి తారీఖు అని కొట్టుకుంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఒక హియరింగ్ ఇస్తారు మీకు. వీళ్ళంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే అదే సాయంత్రం హియరింగ్ ఉంటుంది. సో ఈ జడ్జ్మెంట్ ఇచ్చిన దానికి కూడా మనం చూస్తాం, డెఫినెట్గా మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టు దీన్ని స్టే చేస్తారు 100% స్టే చేస్తారు. 100% స్టే. మీరు చూడండి, స్టాంప్ పేపర్ మీద రాసి తీసుకోండి. ఎందుకంటే ఆ సిస్టమ్ అక్కడ ఉంది. ఒక కొలీజియం సిస్టమ్ అని బిల్డప్ చేసుకున్నారు. ఎక్కడ లేదు ఈ కొలీజియం సిస్టమ్ ఏ రాష్ట్రంలో. ఈవెన్ US, UK అడ్వాన్స్ కంట్రీస్లో కూడా ఇట్లాంటి సిస్టమ్స్ లేరు. వేర్ జడ్జెస్ సెలెక్ట్ జడ్జెస్. రేపు ఆలోచించండి, ఆర్మీ వాళ్ళు అంటారు ఆర్మీ సెలెక్షన్ మేము చూసుకుంటాము, గవర్నమెంట్ చూడక్కర్లేదు, మేమే డిసైడ్ చేస్తాం ఎవరిని ప్రమోట్ చేయాలి, ఎవరిని డిమోట్ చేయాలి, మేమే డిసైడ్ చేసుకుంటాం, ఎవరిని జనరల్ చేయాలి, ఎవరికి కర్నల్ పదవి ఇవ్వాలి, ఎవరికి డిస్మిస్ చేసి పడేయాలి, మేము డిసైడ్ చేస్తామని. ఎట్లా డిసైడ్ చేస్తారండి? హౌ కెన్ యూ డిసైడ్? సరే గవర్నమెంట్ అపాయింట్ చేస్తే కూడా తప్పు, కరెక్ట్. కానీ కమిటీ ఉంది కదా, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ఆపోజిషన్, చీఫ్ జస్టిస్, వీళ్ళు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేసుకోవచ్చు కదా. NJC ఏం చేశారు? నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టినప్పుడు కూడా, అపాయింట్మెంట్స్ కమిషన్, అది కొట్టిపడేశారు సుప్రీంకోర్టు. బికాజ్ దే వాంటెడ్ దర్ ఓన్ పీపుల్. వాళ్ళకి ఎవరు నచ్చుతుందో వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళు. అండ్ ఇదే రాహుల్ గాంధీ ఏమంటాడు, బీజేపీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ కొట్టేస్తున్నారు, బీజేపీ వాళ్ళు అది చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పి. ఈ ప్రశాంత్ భూషణ్ ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా తీసుకొచ్చిన పిటిషన్ మనం చూసాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే మమతా బెనర్జీ ఒక్కటే కాదు రాజు గారు, వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. ఈ గేమ్లో ఏ ఆపోజిషన్ పార్టీ అయినా ఎలక్షన్ కమిషన్ మీద చెప్తూనే పోతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఫిగర్ ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఫిగర్ తర్వాత 2009, 2014, 2019 ఇదే జరిగింది. 1 వీక్ తర్వాత రివైజ్ చేశారు. ఎందుకంటే ఎక్కడెక్కడో పల్లెటూరు నుంచి వచ్చే కౌంట్ తర్వాత వస్తుంది 2 రోజుల తర్వాత. అది కాకుండా ఒక్కొక్క పోలింగ్ ఉంటుంది, చిన్న బూత్లో రీపోలింగ్ ఉంటుంది. ఒక 5-6 రీపోలింగ్ పక్కా ఉంటుంది. ఏదో మిషన్ ఖరాబ్ అయింది, అదైంది, ఇదైంది అని చెప్పేసి. దాని మళ్ళీ ఫిగర్స్ రావాలి కదా. అది వచ్చిన తర్వాత ఫైనల్ ఫిగర్స్ డిసైడ్ చేస్తారు. వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? 1% ఎక్కువ అయితే వీళ్ళకి ఇష్యూ ఏంటి? 1% ఎక్కువ బీజేపీ వాళ్ళు చేసి రాత్రి వేశారని చెప్తున్నారు వీళ్ళు. ఎక్కడ లాజిక్ అండి? మీ ఏజెంట్లు కూడా బూత్లో కూర్చున్నారు కదా. సో టైం పడుతుంది అన్నిటికీ. 1% అక్కడ ఇక్కడ. దీనికన్నా ముందు జరిగినప్పుడు మీరు అడగలేదు, మీ పాలన జరిగినప్పుడు మీరు అడగలేదు, బీజేపీ ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం అంట. సో ఈ మమతా బెనర్జీ కూడా ఈ మైనారిటీస్కి, ఎందుకంటే ఇది ఐసోలేషన్లో చూడలేము రాజు గారు. దీనికి ఒక హిస్టరీ ఉంది, దీనికి చాలా హిస్టరీ ఉంది, దీనికి ఒక పెద్ద కనెక్షన్ ఉంది. ఎందుకంటే మనం స్పెసిఫిక్గా వెస్ట్ బెంగాల్లో ఏమవుతుందంటే ఇండియా బ్లాక్ ఒకటి, ఏది కాంగ్రెస్, కమ్యూనిస్ట్, వీళ్ళు మమతా బెనర్జీతో యాక్చువల్లీ ఇండియా బ్లాక్. కానీ మమతా బెనర్జీ ఏం చెప్పారంటే, ఫస్ట్ మీకు స్టేట్మెంట్ గుర్తుంటుంది, ఎలక్షన్ అనౌన్స్ చేసే ముందే చెప్పారు, కాంగ్రెస్కి 40 సీట్లు కూడా రావు, వాళ్ళతో మేమేం పెట్టుకుంటాం, 2 సీట్లు ఇస్తాం కాబట్టి బెంగాల్ తీసుకోలేకుండా వెళ్ళు అని చెప్పేసి, గెట్ లాస్ట్ అని చెప్పింది.
వాళ్ళేమో మాకు 12 సీట్లు కావాలంటే ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీథింగ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఓటింగ్ నడుస్తున్న మమతా బెనర్జీ పాట మార్చేసింది, మేము ఇండియా అలయన్స్ని బ్యాక్ చేస్తాం బయట నుంచి. ఎందుకంటే మీ సీట్లు పోతున్నాయి మీ చేతి నుంచి. హిందూ కన్సాలిడేషన్ నడుస్తుంది, అది సందేశ్ ఖాళీ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. హిందూ కన్సాలిడేషన్ నడుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం అక్కడున్న స్వామీల మీద అటాక్ రెగ్యులర్గా, భారత్ సేవాశ్రమంలో వాళ్ళ స్వామీల మీద అటాక్, రామకృష్ణ మిషన్ మీద అటాక్ చేస్తున్నాం, రెగ్యులర్గా హిందువుల మీద అటాక్. కానీ ఒక్క ముస్లిం గ్రూప్ గురించి కూడా ఆమె మాట్లాడదు. ఇది ప్రాబ్లం అనమాట. మీరు చూడండి, ఇప్పుడు బెంగాల్లో ఉన్న 20 లోక్సభ స్థానాల్లో రాజు గారు హిందూ పాపులేషన్ 20 లోక్సభ స్థానాలు మొత్తం కాదు, 20 లోక్సభ స్థానాల్లో బెంగాల్లో 35 నుంచి 50% ఉంది. మిగతా 50% ఎవరైనా అందరికీ తెలుసు. లేకుంటే 35 ఉన్న ప్లేస్లో 65% ఎవరిది ఉన్న మీకు గెస్ చేసుకోవచ్చు ఈజీగా. అది బెహరాంపూర్ ఉండొచ్చు, ముర్షిదాబాద్ ఉండొచ్చు, జంగీపూర్ ఉండొచ్చు ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్లో. అది కాకుండా బసిరాత్, అది అన్ని ప్లేసెస్లో, నాట్ 24 పర్గనాస్లో ఇక్కడ అన్ని ముస్లిం మెజారిటీ సీట్స్. అంతే బెంగాల్ నుంచి వచ్చిన ముస్లిం పాపులేషన్. మమతా బెనర్జీ ఏమంటుందంటే సీఏ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా చెప్తుంది, మొన్న కూడా ఎలక్షన్ ర్యాలీలో చెప్పింది, మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే, మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంటే మీరు ఇండియన్ సిటిజన్ అంట. అరే ఒక రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు తప్పించుకోవడానికి మీకు అర్ధగంట కూడా పట్టదు. మీరు ఇండియన్ సిటిజన్ ఎట్లా అవుతారండి? ఆమెకు భయం ఏంటంటే ఈ సీఏ అప్లికేషన్ ఫైల్ చేయాలంటే వాళ్ళు హిందువులు కూడా ఉండొచ్చు, ముస్లిమ్స్ అయితే అసలు మనం అలౌ చేయట్లేదు బెంగాల్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి. వాళ్ళు అప్లై చేస్తే పట్టుకుంటారు ఇమీడియట్గా. ఈమె అందరికీ రేషన్ కార్డు ఓటర్ కార్డు ఇచ్చేసింది, బెంగాల్ నుంచి వచ్చిన, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ. రోహింగ్యాలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్ అంటున్నారు. సో ఈ ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం మన బంగ్లాదేశ్ వైపు ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ ఇప్పుడు కాదు, సిపిఎం టైం నుంచి వీళ్ళందరూ ముస్లిమ్స్ సెటిల్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అది. హిందువులు అసలు ఓటు పట్టించుకోడు. సందేశ్ ఖాళీలో కూడా చూసాం మనం. ఇది కాకుండా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి భయం ఎక్కడ వస్తుందంటే ఈ లెఫ్ట్ కాంగ్రెస్ టైప్ జరగలేదు. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ తృణమూల్కి రిటైన్ చేయడానికి, ముస్లిం ఓటు రిటైన్ బెహరాంపూర్ కానీ, ముర్షిదాబాద్ కానీ, కృష్ణానగర్ కానీ, అది కాకుండా మాల్డా, ఉత్తర్ అండ్ మాల్డా దక్షిణ అదొకటి ఉంటుంది, ఆ ఏరియా ఉంటుంది. ఉత్తర్ బిర్హూమ్, పూర్వ బర్ద్వాన్, దమ్దమ్ ఇట్లాంటి ప్లేసెస్లో ముస్లిం మెజారిటీ సీట్స్ ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారు, రిటైన్ ఎట్లా చేస్తారని మమతా బెనర్జీ అన్నిటికీ దానికోసం ఆమె ఇప్పుడు పాట మార్చింది. మేము బయటని సపోర్ట్. అది కాకుండా చాలా ఉన్నాయి స్టోరీస్ చెప్పుకుంటూ పోతే మన పెద్ద స్టోరీ ఇది. ఐఎస్ఎఫ్ అని ఇంకో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అని ఇంకో ముస్లిం ఆర్గనైజేషన్ వచ్చింది. వాళ్ళతో కూడా వీళ్ళకి గొడవ. ఇప్పుడు ఈ బీజేపీకి ప్రాబ్లం లేదు, వీళ్ళకి ప్రాబ్లం ఉంది. సో ఇట్లాంటి కేసెస్లో కూడా మనం చూస్తున్నాం ఈ ముస్లిం ఓటర్లు కూడా ఎన్నిసార్లు వీళ్ళు బ్యాక్ చేస్తారండి. కానీ ఇప్పుడు జరిగిన ప్రాబ్లం ఎక్కడంటే ఈ కొన్ని ముస్లిం లీడర్స్ హిందువుల్ని ధమ్కీ ఇస్తున్నారు. మేము మిమ్మల్ని చూసుకుంటాం, మీరు 30% ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలు అని చెప్పి ధమ్కీ ఇచ్చారు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. అది దాంతో ఏమైతే హిందూస్ అందరూ కన్సాలిడేట్ అయిపోయారు. ఇది చెప్పింది ఎవరు? ఈ రామ్నవమి ప్రొసెషన్ తర్వాత గొడవ జరిగిన తర్వాత వెస్ట్ బెంగాల్లో భరత్పూర్ ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు, ఎవరు, హుమయూన్ కబీర్ అని చెప్పేసి. వాడు ఏమన్నా అంటే ఈవాడు ఒక ముస్లిం గ్యాదరింగ్ చెప్తున్నారు, మనం 70% ఉన్నాం, వాళ్ళు హిందువులు 30% ఉన్నారు, వాళ్ళని ఇక్కడ ఉంచుకోకూడదు అని ఓపెన్గా థ్రెట్ ఇచ్చాడు. వీడియోలో వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేదు, ఏదో నోటీస్ ఇష్యూ చేశారు అంతే కథ. కానీ మోదీ గారు చేసిన దాని ప్రకారం వీళ్ళంతా గొడవ చేస్తారు. మోదీ గారు ముస్లిం గురించి అది చెప్పి హిందువులు మీరు ఓపెన్గా ధమ్కి ఇచ్చారు. ఇక్కడ అసదుద్దీన్ మన అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చినట్ల 15 నిమిషాలు పోలీసు వాళ్ళు తీసేస్తే మేము చూపిస్తామని చెప్పినట్ల అదే కేసు అక్కడ. దాంతో పెద్ద గొడవ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. అండ్ డెఫినెట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హిందూ కన్సాలిడేషన్ వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది. ఎందుకంటే ఒక్క సీటు కూడా రాని వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం 18 సీట్లు బీజేపీకి వచ్చింది. ఈసారి అదే రిటైన్ చేస్తారా, 16 వస్తే కూడా చాలా పెద్ద. ఎందుకంటే ఒక టైంలో కమ్యూనిస్ట్ కచ్చుకోట, ఆ కమ్యూనిస్ట్ కచ్చుకోవడం తృణమూల్ బ్రేక్ చేసింది. తృణమూల్ తర్వాత బీజేపీ తీసుకెళ్ళిపోతుంది. కానీ అక్కడ బీజేపీకి డిసడ్వాంటేజ్ అంటే కేరళ లాగానే హిందూ పాపులేషన్ తక్కువ, అదొకటి డిసడ్వాంటేజ్. కేరళలో హిందూ పాపులేషన్ బయటని తీసుకురాలేదు, వాళ్ళ లోకల్ పాపులేషనే గ్రో అయ్యారు ఫాస్ట్గా. మలపురం, వాయనాడ్ లాంటి ప్లేసెస్లో. ఇక్కడ అది కాదు ప్రాబ్లం. ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి వస్తారు. వాళ్ళకి అదే అంటున్నారు, మీరు సిఏకి అప్లై చేయకండి, మీరు హిందువులు అయితే కూడా అప్లై చేయకండి, మిమ్మల్ని తీసి జైల్లో వేసేస్తారు. డెఫినెట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అస్సాం నుంచి తరిమి కొట్టారు. అస్సాం వాళ్ళు బెంగాల్కి వచ్చారు చాలామంది. ఇప్పుడు బెంగాల్లో వచ్చి వాళ్ళు ఓట్ బ్యాంక్ అయిపోయారు వీళ్ళ కోసం. ఒక రేషన్ కార్డు, ఒక ఓటర్ ఐడి కార్డు తీసుకొని వీళ్ళు దే ఆర్ క్లెయిమింగ్ టు బి ఇండియన్ సిటిజన్స్. ఎట్లా అలౌ చేస్తారు? అది ఆధార్ కార్డు కూడా లేదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఆధార్ కార్డు కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ దానికోసం. సో రాజు గారు, ఈ మొత్తం బెంగాల్ ఎలక్షన్స్ 2024 లోక్సభ ఎలక్షన్ మీరు చూసుంటారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్కి వచ్చినప్పుడు పాట మారుతుంది, స్వరం మారుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు, అదే కేరళలో ఉన్న మీడియా చెప్తున్నారు ఏంటంటే, మన దగ్గర కొన్ని తెలుగు మీడియా కూడా ఉన్నాయి అనుకోండి, బీజేపీకి 370 రాదు,
అంటే 330 వస్తుంది, 370 రాదు. అది బీజేపీ డిఫీట్. అంటే బీజేపీ ఓడిపోయింది. ఎట్లా 330 వస్తే ఓడిపోయిందంట బీజేపీ. ఎందుకంటే మోదీ గారు 370 అని చెప్పారని చెప్పి. అదే ప్రాబ్లం వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది. ఈ మమతా బెనర్జీ ఈ కల్కట్టా హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవట్లేదు అసలు. ఎందుకంటే ఆమెకు తెలుసు దాట్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, హిందూ ఓట్ బ్యాంక్ అసలు పట్టించుకోక్కర్లేదని చెప్పేసి. దానికోసం షాజహాన్ లాంటి వాళ్ళని సందేశ్ ఖాళీలు పెట్టి ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఆడుకున్నారు. మరొక అంశాన్ని చూద్దాం సురేష్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో